హాయ్ అండి, వెల్కమ్ టు తస్విక దక్షిక్ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఫూల్ మకానాతోని రెండు స్నాక్ ఐటమ్స్ అనేది చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. బీపీ, షుగర్, థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా ఇలా హెల్తీగా స్నాక్స్ అనేది చేసుకొని తినండి. చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి. హెల్త్కు చాలా మంచిది. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. ఇప్పుడు ఈ స్నాక్ ఐటెం కోసం నేను ఇక్కడ 2 కప్పుల వరకు ఫూల్ మకానా అనేది తీసుకున్నానండి. మనం ప్యాకెట్ నుంచి ఓపెన్ చేయంగానే ఇలా నలిపి చూస్తే మెత్తగా ఉన్నట్లుగా ఉంటాయండి. మనకు ఈ స్నాక్ రెసిపీ చేసుకోవడానికి వీటిని మనం వేయించుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల వరకు ఫూల్ మకానా వేసుకున్నానండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ వేయించుకోండి. మనం ఒకటి పట్టుకొని ఇలా నలిపి చూస్తే మనకు తెలిసిపోతుందండి క్రిస్పీగా అయినట్లు. అలా వచ్చేంత వరకు వేయించి పక్కన ఉంచుకోండి. స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు బెల్లం వేసుకోండి. అలాగే 2-3 స్పూన్ల నీళ్ళు వేయండి. నీళ్ళు మరి ఎక్కువగా పట్టవండి. అలాగే చిన్న బటర్ ముక్క వేసాను. మీరు కావాలంటే 1 స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఈ బెల్లాన్ని మంచిగా కలుపుకుంటూ కరిగించుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టండి. బెల్లం అనేది తొందరగా మాడు వాసన వస్తుందండి. మనం నీళ్ళు ఎక్కువగా వేసుకోం కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇది మంచిగా కరిగిన తర్వాత మనం ముందు వేయించుకున్న ఫూల్ మకాలా నుంచి 1 కప్పు వరకు వేసుకోండి. ఇలా ఈ బెల్లం పాకం అనేది మొత్తం దీనికి కలిసే విధంగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోండి. ఎక్కువసేపు ఉంచకూడదండి. ఇలా అంతా ఒకసారి మంచిగా పట్టిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసినాక కూడా మరొకసారి ఇలా ఈ బెల్లం పాకం అనేది ఈ ఫూల్ మకానకు పట్టే విధంగా మంచిగా కలుపుకొని వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి. చల్లారిన తర్వాత ఇవి మంచిగా క్రిస్పీగా టేస్టీగా అవుతాయండి. ఇవి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మసాలా మకానా చేసుకుందామండి. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నేను కొంచెం బటర్ వేసుకున్నానండి. తర్వాత ఒక 2 స్పూన్ల నూనె కూడా వేసాను. మీరు కావాలంటే మొత్తం బటర్ అయినా వేసుకోవచ్చు, మొత్తం నూనె అయినా వేసుకోవచ్చు. అది వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేయండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కారం ఉప్పు అంతా బటర్లో కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇదంతా మంచిగా కలిసిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఫూల్ మకానాలో నుంచి మరొక కప్పు ఉంది కదా, అది వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా ఈ ఫూల్ మకానాకు పట్టే విధంగా మంచిగా కలుపుకోండి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి మనకు ఈ మకానా అనేది మసాలా అంతా మంచిగా పీల్చేసుకొని ఇలా డ్రైగా అయిపోతుందండి. ఇలా అయ్యేంత వరకు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వేరొక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. మనకు మసాలా ఫూల్ మకానా అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మనం ముందు చేసుకున్న బెల్లంతో క్యారమిల్ ఫూల్ మకానా అండి. ఇది చాలా క్రిస్పీగా అయ్యాయండి. కొద్దిగా చల్లారేటప్పటికి చాలా టేస్టీగా ఉన్నాయండి. పిల్లలైనా ఇష్టంగా తింటారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఫూల్ మకానాలో. రోజు తీసుకోండి. ఇది వారం నుంచి 10 రోజుల వరకు నిలువ ఉంటాయండి డబ్బాలో స్టోర్ చేసుకుంటే. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉన్నాయండి హెల్తీ రెసిపీ. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.